కలియుగంలో ఏం కనిపిస్తోంది మీకు ఈ జ్యోతిషంలో ఎక్కువగా? మాకు జరిగిన ఒక అనుభవం చెప్తున్నాను. కొడుకుకి ఆరోగ్య సమస్యల పరంగా డాక్టర్ దగ్గర పోతున్నారు. పోయి వచ్చారు. వాళ్ళు డాక్టర్ ఏం చెప్పారంటే ఈయనకి ఆయుస్సు ఇదే, తర్వాత లేదు అది చెప్పేశారు. నా దగ్గర వస్తున్నారు వాళ్ళు. నేను చదివి పేరు వివరాలు అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. పెన్షన్ 26 వయసు వచ్చింది కదా, 26 వయసు వరకు నిండిపోయింది. నేను డైరెక్ట్గా చెప్పడానికి కుదరలేదు, మనసు ఒప్పుకోలేదు నాకు. అదే. అలాగే ఇంటే ఎట్లా చేయాలంటే నేనే చెప్పినాను. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా ఈ భూమి మీద. ఇంత మందివి వేలి ముద్రలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయా? 108 రకాలు ఉన్నాయి. 20 నక్షత్రంలో 12 రాసులు ప్రపంచంలో అందరూ ఉంటారు. అందరికీ దొరుకుతుంది గ్యారెంటీ కాదు. అందరికీ దొరకదు. కొంతమందికి దొరుకుతాయి, కొంతమంది దొరుకుతుంది. ఏ కాలంలో విధి ప్రాప్తం దేవుడి అనుగ్రహాలు ఉండే వాళ్ళకి తాళపత్రం దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. చెన్నైలోని వైదీశ్వరన్ కోవెల్లో పండారి నాయనారి వంశం. ఈ వంశం నాడీ జ్యోతిష్యానికి ప్రసిద్ధి. వీళ్ళు తరతరాలుగా అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే తాళపత్ర గ్రంథాల్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి జ్యోతిష్యానికి సంబంధించి గ్రంథాలు రాశారనమాట. వాటి ఆధారంగా వేలిముద్ర తీసుకొని ఆ తాళపత్ర గ్రంథాలు చూసి వాళ్ళకి సంబంధించిన జాతకాలు చెప్తారు. సో ఇప్పుడు 5వ వంశం ఈ పండారి నాయనారి వంశము. ఈ వంశంలో మహేంద్ర స్వామి గురూజీ, మనము నాడీ జ్యోతిష్యంలో వెంకటేశ్వర స్వామి గురూజీ విన్నాం కదా, వెంకటేశ్వర స్వామి గురూజీ వాళ్ళ మేనమామ మహేంద్ర స్వామి గురూజీ, ఆయన ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఈ నాడీ జ్యోతిష్యంలో 16 చాప్టర్స్ ఉంటాయంట. అసలు ఈ 16 చాప్టర్స్లో ఏముంటుంది, ఒక్కొక్క చాప్టర్ గురించి కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం. జ్యోతిష్యాలు అయితే ఎన్నో రకాల జ్యోతిష్యాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఫేస్ చూసి చెప్తారు, చేతి రేఖలు చూసి చెప్తారు. సో ఇలా రకరకాల జ్యోతిష్యాలు ఉన్నాయి. నాడీ చూసి జ్యోతిష్యం చెప్తారు. దీనికి మీరు ప్రసిద్ధి అని తెలుసు. మీరు ఎలా నేర్చుకున్నారు ఇది? మన తాత ముత్తాత కాలంలో వంశ పరాంపర్యం ఉంటుంది. తాళపత్రం నేర్చుకోవడం, ఆ చదవడానికి అక్షరాలు ఉంటాయి కదా, పాత కాలంలో ఉన్న అక్షరాలు సులోగత్తలు ఉంటుంది. అది నేర్పించుకోవడానికి చిన్న వయసులో గురు దగ్గర ఉపదేశం చేయాలి, వంశ తరపులో ఉంటుంది. అది నేర్చుకుని వస్తున్నాం. అంటే మీ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అది వచ్చేస్తుందా? అందరికీ ఇప్పుడు 10 మంది కుటుంబంలో పుడుతున్న 10 మందికి ఉంటుంది. అలా 2-3 మంది ఇది ఒక కుల వృత్తి, కుల వంశంలో ఉండి చేసుకుని వస్తారు. కొంతమంది వేరే జాబ్లో ఉన్నారు, వ్యవసాయం ఉంది, దాంట్లో పోతున్నారు. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి ఈ నాడీ జ్యోతిష్యాన్ని? నేర్చుకోవడానికి కొంచెం 3-4 సంవత్సరాలు నేర్చుకోవాలి. 4 సంవత్సరం పైన పడుతుంది. మనకి ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళు తిరిగి అంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలుస్తుందో. కొంచెం చదువు తక్కువ ఉంటే కొంచెం కష్టం నేర్చుకోవడానికి. అది సంవత్సరం 10 సంవత్సరాలు కూడా పడుతుంది. అనుకుని కొంచెం టాలెంట్ చదువు ఉన్న వాళ్ళకి అది తొందరగా 3-4 సంవత్సరాలు నేర్చుకోవచ్చు. మీరు ఏ వయసులో నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు? నేను నేర్చుకున్న వయసు 15 వయసులో స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 18 వయసు 19 వయసు పక్కనే నేను చదవడానికి మొదలు పెట్టాను, తాళపత్రం చదవడానికి. నాడీ శాస్త్రం అంటే ఎట్లా చూస్తున్నారంటే ఇందులో వేలుముద్ర ఓన్లీ వేలుముద్ర పెట్టిదని చెప్తారు. లేడీస్ అంటే లెఫ్ట్ తంబు, జెంట్స్ అంటే రైట్ తంబు. దీన్ని బట్టి వేలుముద్రకి పేర్లు ఉంటాయి. షంగు, మణిమగడ, కలశ రేఖ, చక్కెర రేఖ, కోణల రేఖ, వట్టల రేఖ, ఇలాంటి రేఖ వేలుముద్రకి పేరు ఉంటాయి. దాన్ని పెట్టిదాం. పాతకాలంలో 2000 సంవత్సరాల క్రితం ఉన్న పత్రాలు పాతకాలంలో వంశంలో ఉండదు కాబట్టి ఆ వేలుముద్ర పెట్టి తాళపత్రం వెతుకుతాం మేము. అంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా ఈ భూమి మీద, ఇంత మందివి వేలి ముద్రలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి. చాలా 108 రకాలు ఉంటాయి. 108 రకాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 20 నక్షత్రంలో 12 రాసులు ప్రపంచంలో అందరూ పుడతారు. వేరే ఏం లేదు. 20 నక్షత్రం 12. అలాగే అందరికీ దొరుకుతుంది గ్యారెంటీ కాదు. అందరికీ దొరకదు. కొంతమందికి దొరుకుతాయి, కొంతమంది దొరుకుతుంది. ఏ కాలంలో విధి ప్రాప్తం దేవుడి అనుగ్రహాలు ఉండే వాళ్ళకి తాళపత్రం దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే మీ దగ్గర మొత్తం ఇప్పుడు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయా? 2000 సంవత్సరాల క్రింద రాసిన గ్రంథాలు? 2000 క్రితం రాసినది పడిపోయిన తాళపత్రం మళ్ళీ కాపీ చేసుకుంటారు. ఓహో, కాపీ చేస్తూ ఉంటారు. అవును, పాడైపోతూ ఉంటాయి. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రాస్తూ ఉంటారు? తాళపత్రం పడిపోయిన పత్రాలు సేవించి పౌడర్ చేసి తీసుకుని వస్తారు. ఒక 11-16 సంవత్సరం తర్వాత రిలీజ్ అవుతుంది. ఆ పత్రంలో రాయే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అది కాపీ రేట్ అప్పుడు కాపీ తీసుకుని పత్రంలో ఉన్న 30 సంవత్సరం 40 సంవత్సరం నిలబడడానికి
ఓకే. పాత కాలంలో ఉన్న పత్రాలు కూడా అట్లే ఉండే చిరిగిపోకుండా చూసుకుంటూ కూడా ఉన్నారు. ఇప్పుడు చెన్నైలో మీరు ఒక్కరే చెప్తారా? మీ వంశం వాళ్ళే చెప్తారా? వేరే వాళ్ళు కూడా మేము చెప్పేవాళ్ళు ఉన్నారా? వంశంలో పండాయ నాయకర్ అని అంటారు కదా, ఆ. వள்లువరు అంటాం దానికి వేరే కులం. ఈ కులంలో ఉన్న వారే చెప్తారు. ఉమ్. అదే ఈ కులంలో తాత ముత్తాత కానీ పర్ఫెక్ట్ అయిన ప్లేస్ పాత కాలంలో వీళ్ళ దగ్గర పోతే మంచిది, మంచి పేరు ఉంటుంది, అట్లాంటి పేరు. అంటే ఒక జ్యోతిష్యుడిగా భవిష్యత్తులో ఏం జరగబోయేది ఎందుకు తెలుసుకోవాలి అని అంటారు? దీనివల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఏం ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు భవిష్యత్తులో మన జీవితంలో వెలుముతర పెట్టి తెలుసుకోవాలంటే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ సరే జరిగిన కాలం పాస్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ వల్ల మనకి మంచిది జాబ్ క్యారియర్ ఇలా ఎట్లా నడుస్తుంది, దీంట్లో మనకి లాభం ఉందా, బిజినెస్ లాభం ఉందా, జాబ్లో లాభం ఉందా, దీని గురించి తెలుసుకోవడానికి వచ్చేవారు ఉండారు. అదే ఎందుకు తెలుసుకోవాలి అని రెండే మీ తాళపత్రం నాడు జ్యోతిషం గురించి అందరికీ తెలుసు కదా, ప్రపంచంలో మనిషికి అంత నాడు శాస్త్రం దోషం ఉంటుంది, మీరు తెలుసుకోవాలని విధి ఉన్నది కాబట్టి ఇక్కడ వస్తున్నారు. ఓకే. విధిలో అది కూడా మీ దగ్గరికి రావాలి అని అంటే ఇంత వయసులో 26 అంటే 26లో చూడాలి, 24 23లో వచ్చే దొరుకుతుంది, 26లో దొరుకుతుంది. అలాంటి వయసులో మీకు వేరే వస్తారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాల టైంకి అమ్మాయి అబ్బాయికి చూయిస్తూ ఉంటారు, అంటే ఎట్లా ఉంటది వాళ్ళకి అని. సో మీ దగ్గరికి ఇట్లా వస్తూ ఉంటారా? ఉండారండి. పెళ్లి జరగకుండా దగ్గరికి వచ్చి ఆగిపోవడం, పెళ్లి జరగకుండా పోవడం, అలాంటి పెళ్లి లేకపోతే వాళ్ళకి దోషాలు ఏదైనా ఉంటే నివృత్తి మార్గాలు అన్ని చెప్తారు. అంటే మీ జ్యోతిష్యంలో జరగబోయేది చెప్పడం, పాస్ట్ చెప్పడమే కాకుండా వాటికి నివారణ చర్యలు కూడా చెప్తూ ఉంటారు. అవును, పరిష్కారాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఏదైతే గుడిలో వెళ్ళి ఏదైతే దేవాలయ దర్శనం చేయాలి, ఏ దేవాలయానికి అభిషేక అర్చన చేయాలని చెప్తారు. సో ఇప్పుడు ఈ జ్యోతిష్యంలో 16 చాప్టర్స్ ఉంటాయి అని విన్నాం. ఏంటి ఆ 16 చాప్టర్స్? 16 చాప్టర్ నాడీ శాస్త్రంలో తాళపత్ర గట్ట ఉండదు కదండి. 16 ఫస్ట్ చాప్టర్ అంటారు. ఫస్ట్ చాప్టర్లో మీ వేలుముద్ర ఇచ్చిన తర్వాత దాంట్లో మీ పేరు వివరాలు, ఎవరు చూస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ అమ్మ నాన్న పేరు, వాళ్ళ తోడబుట్టారు ఎంతోమంది ఉన్నారు, పెళ్ళి అయితే భార్య పేరు, పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ మిల్లు తాళపత్రం దొరుకుతుంది. దాంట్లో రాయల్ పర్సన్ రెండో చాప్టర్ అనేది ధనస్థానం అంటాం, కంటికి సంబంధించేది ధనాభివృద్ధి స్థానం. ఇది రెండో చాప్టర్లో దాని కుటుంబ స్థానం ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, రెండో కాండంలో చెప్తారు. కాండం అంటారు, చాప్టర్ అంటారు ఇంగ్లీష్లో. మూడో చాప్టర్ అనేది మనం పుట్టేవాళ్ళు, మన తోడు పుట్టే ఉన్నారు కదా, వాళ్ళకి మీకు మనకు ఫ్యూచర్లో లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వల్ల మంచిది ఏంటి, మా వల్ల చెడు ఏంటి, మనకి దానికి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఫ్యూచర్లో మనం ఎలాంటి చివరి కాలం వరకు ఉంటాం. అది మూడో చాప్టర్. 4వ చాప్టర్ గురించి సుఖస్థానం అంటాం. సుఖస్థానం అనేది తల్లి గురించి చెప్పడం, ఈ ఇల్లు ఆస్తి ప్రాపర్టీ మనం కొనుక్కోవడం, ఇక దానివల్ల ఆస్తి అమ్మడం పరిస్థితి ఉండదా లేదా, ఇలాంటి సుఖస్థానం. భార్య భర్త పెళ్ళి అయిన వారు సంతోషం ఎలా ఉంటుంది, లైఫ్లో సంతోషం ఏమి తీసుకుని పోతారు, దాంపత్య జీవిత సుఖం ఎలా ఉంటుంది, ఇవి అన్ని విషయంలో చెప్పడం 4వ చాప్టర్. 5వ చాప్టర్ సంతాన స్థానం. పిల్లలు సంబంధం మన చిల్డ్రన్స్ పిల్లలు 5వ స్థానంలో పిల్లలు ఎలాంటి చదువుతారు, పిల్లలు పుట్టలేకపోతే ఎలాంటి పుట్టలేని కారణం ఏంటి, సంతానం పుట్టిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ వల్ల తల్లిదండ్రికి ఎంత మంచిది, సపోర్ట్గా ఫ్యూచర్ వరకు ఉంటారా లేదా దూరం అయిపోతారా, అట్లాంటి విషయంలో 5వ చాప్టర్లో చెప్తారు. 6వ చాప్టర్ విరోధి స్థానం అంటాం. అవి శత్రువులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, శరీరంలో లోహంలో శరీరపరంగా ఆరోగ్య ప్రాబ్లం, సమస్యలు, హెల్త్ ప్రాబ్లం. అప్పుడు కోర్టు కేసు ఉందా, మనకి ఎప్పుడు వస్తుంది కోర్టు కేసు, దాంట్లో కోర్టులు ఉంటే కూడా కోర్టు కేసులు మనం బయటపడుతున్నామా లేదా, ఇలా వాళ్ళు బయటపడతారా మనం బయటపడతాము, దాని గురించి చెప్పడం. 7వ స్థానం వివాహ స్థానం అంటాం, పెళ్లి గురించి చెప్పడం. పెళ్లి గురించి అంటే పెళ్లి వచ్చిన వారు, ఇలాంటి పెళ్లి లేకున్న వారు ఉంటారు, నాకు పెళ్లి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దిశలో నాకు భర్త గారు వస్తున్నారు అనుకోండి. 7వ కాండంలో పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి వారు వస్తున్నారు, వాళ్ళు ఎలాంటి నక్షత్రపడిన వాళ్ళు వస్తారు, వాళ్ళ గుణం ఏంటి, వాళ్ళ ఇల్లు దూర డిఫరెన్స్, వాళ్ళ ఇంటి పక్కన ఏమైనా ఏదో కనిపిస్తుంది, మనకి వచ్చిన వారు దూరం, వేరే కులమా వేరే మతమా, అదే 7వ కాండంలో వివాహం గురించి చెప్పడం. సరే, వివాహం గురించి చెప్పినప్పుడు దానికి కొన్ని దోషాలు ఏదైనా ఉండే దానికి నివృత్తి పరిష్కారాలు, వాళ్ళు మంచి విధంగా మాంగళ్య బలం మంచిగా ఉండడానికి దాంట్లో చెప్తారు. 8వ స్థానం ఆయుష్ స్థానం అంటారు. మన ఆయుష్ అనేది మనకు ఆయుష్ ఎంతవరకు ఉంటుంది, గండాలు కష్టాలు నష్ట విరయం, మనకి ఎంతవరకు ఆయుష్ ఎప్పుడెప్పుడు వయసులో మనకి డేంజర్ ప్రాబ్లం ఉంటుంది, క్రిటికల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం మనం బయటపడడానికి దారి ఏంటి. 8వ స్థానంలో ఎంతవరకు ఆయుష్ ఉంటారు,
ఎప్పుడు మనం చచ్చిపోతాము, తిది, రాశి, వారం, ఇది అన్నీ చెప్తారు. ఇది సూర్య అస్తమైన సమయమా, మార్నింగ్ టైంలో చనిపోతారు, ఎట్లా పోతారు, లేదు పారిపోతారా, ఇంకా 8వ స్థానం. 9వ స్థానం కదా భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానం అంటే గురువు ఉపదేశం, తండ్రి గురించి మనం తెలుసుకో. మనకి తండ్రి గారి మూలంగా వచ్చిన లాభం ఏంటి, ఆలయ దర్శనం, దూరంగా మనకు స్పిరిచువల్ మైండ్ ఎలా ఉండదు, స్పిరిచువల్ సంబంధించిన విధమైన విషయంలో దేవుడి భక్తి భయం ఉండే వాళ్ళకి 9వ స్థానం చెప్తారు. 10వ స్థానం 10th చాప్టర్, அதுதான் ఉద్యోగం, బిజినెస్ వృత్తి. బిజినెస్ ఏ బిజినెస్ చేసుకుంటే మనకు బాగుంటుంది, లేదా ఏ జాబ్లో నేను వెళ్తున్నాము, ఇక్కడ ఉండాలి జాబ్ చేస్తున్నానా, లేదా ఇతర దేశం వెళ్ళి నేను జాబ్ చేయగలుగుతున్నాను, జాబ్ గురించి, ఉద్యోగం గురించి, బిజినెస్ గురించి తెలుసుకోండి. దాంట్లో ఫైనాన్స్ పరంగా మనకి ఎలా ఉంటుంది, బిజినెస్లో లాభం నష్టం ఎలా ఉంటుంది, అది చదవడం. ఆస్తి ఎప్పుడు కొనుక్కుంటాము, ప్రాపర్టీ కొనుక్కుంటాము, ఎప్పుడప్పుడు మంచి టైంలో చెప్పడం 10వ స్థానం. 11వ స్థానం లాభస్థానం, అదా ధన లాభం, మనకి డబ్బులు నిలబడుతుంది. అసహ్యం సొత్తు అసహ్యత్తు తమిళ్ అంటారు, కదలి ఆస్తి కదలకుండా ఆస్తి అని చెప్తారు కొన్ని విషయాలు. అప్పుడు మనకి ఎలాంటి అందర స్థానంలో 11 లాభ ఏదో నిలబడుతుంది, ఏదో ఆస్తి మనకి నిలబెట్టుకుంటాము. ఇలా లాభస్థానంలో రెండో వివాహ పెళ్లి జరిగింది, రెండో వివాహోత్పత్తి చెప్పడం, సెకండ్ మ్యారేజ్, దాంట్లో ఉన్న విషయాలు దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 12వ స్థానం, అది మోక్ష స్థానం అంటాం మేము. దేవుడికి మోక్షం, మళ్ళీ జన్మ ఉందా లేదా, మన ఇతర దేశం వెళ్తామా లేదా, ఇతర దేశం వెళ్ళి ఇక్కడ ఎలా ఉంటాము. 13వ స్థానం పరిష్కారం, పూర్వజన్మ కర్మ. కర్మాలు వాళ్ళందరికీ, కొంతమందికి ప్రతి ఒక్కరికి పుడుతున్నారు, ఏ పాపం చేసినాము పూర్వజన్మంలో, అక్కడ మంచి ఏం చేసినాను, నేను చెడు ఏం చేసినాను, దానివల్ల ఈ జన్మంలో నేను పుట్టాను మనిషిగా, అంత పాపం ఉంటుందా, దానికి పరిష్కారం, ఏ గుడిలో వెళ్ళి ఏ దర్శనం చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అని ఉంది. 14th చాప్టర్, అది ఏమన్నా దీక్ష మంత్ర జపం అంటారు. మన కుటుంబంలో కొన్ని విషయాలు బ్లాక్ మ్యాజిక్ ఉండవచ్చు, తెలియదు మనకి ఎవరే చేసిన, అంత బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా లేదా, కళ్ళి దిష్టి, నరదిష్టి, అసూయ, జలసి అంటారు కదా, ఈ విధమైన దోషానికి మనం పరిహారంలో ఉన్న కష్టాలు, ఎప్పుడెప్పుడు ప్రాబ్లం కష్టాలు అంటే జబ్బులకు ఉంటే మంత్ర జపం, తాయిత్య యంత్రం అంటారు. ఏ తాయిత్యను జపం చేసి ఏ దేవుడి మంత్రత జపం మనం చేసుకుని మన మెడల దర్శనం చేసుకోవడము, నడువులు కట్టుకోవడము, అంత యంత్రం ఇస్తారు, ఆమె యంత్రంతో పూజ రూములు పెట్టడము, ఏ విధంగా దాని గురించి తాబీస్ గురించి దీక్షకాండం అంటారు. 15 ఔషధ కాండం, మెడికల్ గురించి, ఆయుర్వేదిక్ జబ్బులు ఉంది, ఆ కాలంలో మందులు రాశారు, ఆయుర్వేదిక్ సంబంధం ఏ మందులు ఏ విధంగా వాడుకోవాలి, అది ఎక్కడ కొనుక్కుంటే మనకు దొరుకుతుంది, ఆరోగ్యపరంగా మనం ఎలా ఉండబోతున్నాం, దాని గురించి ఔషధంలో మనకు ఉంది. ఆ శరీరపరంగా ఆయుర్వేదిక్ సంబంధపడ్డ మందుల గురించి దాంట్లో డీటెయిల్గా చెప్తారు. కొంతమందికి ఆరోగ్య ప్రాబ్లం ఉండి ఏ కారణమే తెలియదు, కానీ దీంట్లో తెలిసిపోతుంది. 16 కదా దిశాబుద్ధి కాండం అంటారు. దశ ఏ దిశ, శుక్ర మహాదిశ ఉంది, రాగు మహాదిశ ఉంది, కేతు మహాదిశ ఉంది, చంద్ర మహాదిశ, అందంత దిశలో మనకు మంచిది ఏం జరుగుతుంది, ఏ దిశ మనకు బాగుంటుంది, ఏ దిశ వల్ల మనకు కష్టాలు ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి. ఇంకొక రాజకీయం, అరసియల్ అంటారు, రాజకీయం గురించి సపరేట్గా కాండాలు ఉంటాయి, అది ఒక 17 చాప్టర్ సపరేట్గా స్పెషల్ కాండం. అది రాజకీయం మాత్రం కావాలి, రాజకీయం నాకు మంచిదా ఉండదా, పదవి ఉంటుందా లేదా, లేదా అందులో పోతున్నామో ఇక్కడే నిలబడుతున్నాము, బైక్ ఎక్కుతున్నాము, దాని గురించి డీటెయిల్గా రాజకీయం గురించి చెప్పడం ఉంటుంది. ఇదిదా ఈ చాప్టర్లు అన్నీ, దీని గురించి మొత్తం అన్ని డీటెయిల్గా చెప్తారు. తుల్యనాడి, అగస్తి మహాశివ తుల్యంగా డీటెయిల్గా చెప్పేస్తారు అన్ని విషయాలు. లైఫ్లో ఎప్పుడెప్పుడులా మనకు మంచిది ఏంటి, ఎలా ఉండబోతున్నాం గురించి అన్నీ చెప్తారు. ఇవన్నీ ఒక ఆధారంగా తాళపత్రం ఉండదు కదండి, ఇది తాళపత్రంలో ఎప్పుడు చెప్తారు, ఏ విధంగా చెప్తున్నారు, సులోహతలో ఉంటుంది, తమిళ అందాది అంటారు దీనికి. మరి నేను చదువుతున్నాను, ఇది దీంట్లో ఉండే ఫస్ట్ పేజీ మాత్రం అండి, నాడీ శాస్త్రంలో ఇది ఫస్ట్ పేజీలో చదువు. వేలుముద్ర ఇచ్చారు కదా, ఈ కట్ట తీసుకున్నాము, దొరికింది కదా, అందుకట్ట ఇలా ఓం నమశివాయ నమః, ఓం నమో నారాయణ నమః. அலை கடலில் அமதமதை காக்க வேண்டி ஆளமதை உண்டிட்டையா போற்றிகள நடனே வித்தகனே கருதி முன்னே கண்ணியமாய் மகள் வாழும் ధనసంగి మేరే రేగి రేగిదనిల్ విడవిల్లి కులముం పిన్మేల్. ఏం చెప్తున్నారు దీంట్లో, మీరు వేలుముద్ర ఇచ్చారు కదా, పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు దండం పెట్టి అగస్త్య మహర్షి
మీ గురించి భవిష్యత్తు గురించి అడుగుతున్నారు. మ్మ్హ్మ్. ఇప్పుడు భవిష్యత్తు గురించి వాళ్ళు మంచిది అండి, వాళ్ళ లైఫ్లో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నారు, మ్మ్. వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి స్వామి, మ్మ్. వాళ్ళు ఎట్లాంటి బాధలు ఉండదు, ఎలా ఉన్నారు అన్నీ చెప్పండి అని అడుగుతున్నారు. అలా అడుగుతున్నప్పుడు ఆ ఆధారం నేను శివుడు ఏం చెప్తున్నాను దానికి నేను చెప్తున్నాను వాళ్ళ భవిష్యత్తు గురించి. చెప్పబోయే ముందు ఈ పత్రం మీది అన్నదానికి ఆధార సాక్షి ఉండాలి. మ్మ్. అది కొన్ని సాక్షి ఆధారం చెప్పిన తర్వాత చెప్తారు. ముందు ఈ నాటి శాస్త్రంలో పొడ్డన వేలుముద్ర, మ్మ్. ఈ తాళపత్రంలో ఉన్న వేలుముద్ర ఏంటంటే ధనశంకి మేరీ రేఖ, మ్మ్. ధనశంకి మేరీ రేఖ. ఆహా. అప్ప దానికి అర్థం ఉంటుంది. ధనం అంటే ధనభాగ్య జీవితం ఎలా ఉంటుంది, శంఖ అంటే విష్ణు భగవాన్ చేతిలో ఉంటుంది, మేరీ అంటే గోపురం, మ్మ్హ్మ్. గోపురం. దానికి అర్థం. అప్ప ధనశంఖి అప్ప దాంట్లో ధనభాగ్యం ఉంటుంది, దేవుడి అనుగ్రహం, గోపురం దండం పెట్టే కలశం ఎలా ఉండదో అందులో జీవితం ఉన్నదని అర్థం. మ్మ్. కానీ ఆ దాంట్లో 2 చుక్కలు 3 చుక్కలు 4 చుక్కల వరకు ఉంటాయి. మ్మ్. చుక్కల్లో కూడా దాన్ని బట్టి ఇది మంచిది ఏంటి, చెడు చుక్కలు ఏంటి, మంచి చుక్కలు ఏంటి, దాన్ని బట్టి భవిష్యత్తు గురించి దీంట్లో చెప్తారు. మ్మ్. ఇదా నాడి శాస్త్రం కదా, తాళపత్ర గ్రంథంలాగా చెప్పడం కదా నాడి శాస్త్రం. సో ఇప్పుడు ఇంతమందికి చెప్తారు కదా, మీ వంశంలో పుట్టిన వాళ్ళది మీరు జ్యోతిష్యం చూస్తారా? చూస్తారమ్మా, ఆ. మేమేం చూసుకోము, ఇంకా గురుగారు ఉంటారు, వేరే దగ్గర పోయి వాళ్ళ దగ్గర తీసుకున్నాము. మ్మ్. మన జీవితాన్ని మన పత్రాన్ని తీసుకోవడానికి కుదరదు. మ్మ్. వేరే దగ్గర వాళ్ళు చూసి చెప్తారు, మీకు ఇది ఈ విద్య వస్తుందా లేదా, మ్మ్. ఈ వాక్య సిద్ధం ఉంటుందా లేదా, ఈ నాడి శాస్త్రానికి మీకు ఉంటుందా లేదా, వేరే పనిలో పోతారు కదా, వాళ్ళు చూసి చెప్పేస్తారు. దాన్ని బట్టి కూడా మనం బయటపడతాం. ఇది కులవృత్తిలో వెళ్ళిపోతాం మ్మ్. అట్లా. ఓకే. అయితే ఈ నాడీ శాస్త్రం మీ వంశ వాళ్ళే నేర్చుకుంటారా, లేకపోతే వేరే వాళ్ళకి మన వంశ వాళ్ళు మాత్రం నేర్చుకుంటారు. వేరే వాళ్ళకి నేర్పించారా? కులవృత్తి సంబంధం కులం సార్దో చెప్తున్నారు, వేరే వాళ్ళకి నేర్పించడం జరగదు. మ్మ్. వాళ్ళ కులం గురించి ఉండదు. వల్లూరు కులం పండాయ నాయకారనూరు కులం ఉంటుంది. అది 2000 సంవత్సరం రాజా కాలంలో ఉండిన కింగ్స్ కాలంలో మ్మ్. ఉండిన కాలంలో చెప్పి వస్తున్న వంశం మన వంశం. వంశ పరంపరగా మనకు జ్యోతిషం గురించి నేర్పించి వాళ్ళకి అందరికీ చెప్పిన విషయాలు కొన్ని జరిగిన తర్వాత ఈ పత్రాలు మనకి సరస్వతి మహాలని పత్రాలు పొక్కేషంగా మాకు ఇచ్చారు. మ్మ్. ఇది కాపాడుకుని తరతరగా కాపాడుకుని వస్తూనే ఉన్నాం. అంటే ఎవరు రాశారు ఇవన్నీ? ఇవన్నీ అగస్త్య మాముని, అగస్త్య మహాముని. ఓకే. ఇప్పుడు మీరు 7 జన్మలది సంబంధించి అగస్త్య చెప్తారా నాడి కదా? ఉంది, శివనాడి ఉంది, కౌశిక నాడి ఉంది, బోహర్ నాడి ఉంది, షుగర్ నాడి ఉంది, వశిష్ఠ నాడి, కాకపూజ అంటే విశాముత్తర్, ఇలా ఋషిలో ఇంతమంది 18 ఋషులు ఉంటారు, సిద్ధులు ఉంటారు. సిద్ధులు. దాన్ని బట్టి చెప్తారు ఇది. మీరు అంటే లాస్ట్ 7 జన్మలది చెప్తాము అని అన్నారు కదా. అవునండి. మనిషి జన్మ ఒకటేసారి ఉంటది, ఆ తర్వాత వివిధ జీవాల్లాగా పుడతారు అని అంటారు కదా. అది కాదండి, 7 జన్మాలు ఉన్నాయి 7 జన్మలు ఒక మనిషికి. 7 జన్మములు ఎన్నో పూర్వ జన్మములు ఉన్నారు, మళ్ళీ 7 జన్మములు మీరు ఎలాగ బతికారు అదన్నీ తెలుసుకోవచ్చు. అలా 7 జన్మం ఉందా లేదా, మోక్ష జన్మమా, మళ్ళీ ఒక జన్మ కొంతమందికి ఉండదు, స్పిరిచువల్ దేవుడు అనుగ్రహం మళ్ళీ జన్మమే ఉండదు, అలాగే ఉంటుంది. కొంతమందికి 7 జన్మాలు వస్తుంది. 7 జన్మంలో రెండో జన్మ ఎలా ఉండారు, సెకండ్ జన్మ ఎలా ఉండారు, మూడో జన్మ ఎలా ఉండారు, అలా 7వ జన్మ లాస్ట్ పూర్తయిన జన్మంలో మీకు మోసం వచ్చేస్తుంది. వాళ్ళ వంశంలో ఎవరైనా చనిపోయారనుకోండి, తాతలు ముత్తాతలు, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళ వంశం వాళ్ళే పుడతారా? అందు మొహాలు వాళ్ళ మొహాలు కనిపిస్తుంది, వాళ్ళ మొహాలు కనిపిస్తాయి. కొంతమందికి అది పితృదోషం అంటారు కదా, పితృదోషం అంటారు కదా, అలాంటి అవసరం. అలాగే ఇప్పుడు మీరు ఉంటారంటే మీ పిల్లలకు మీకు మీరు మనం చనిపోయిన మన పిల్లలకు మూడో జనరేషన్లో మనం అలా కనిపిస్తుంది. అవును, జయశ్రీ జాగ్రత్త ఉంటుంది పాప అట్లా అంటారు కదా, ఆ విధంగా. ఓకే. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు జ్యోతిషం చెప్పించుకోవడానికి మీ దగ్గర? ఇప్పుడు నమ్ముతున్నారా ఎక్కువగా? చాలా నమ్ముతున్నారండి, చాలా మందికి మంచిగా జరిగింది కాబట్టి మనకి పేరు ఉంటుంది. ఓకే. అంటే సైన్స్ డెవలప్ అయింది, అన్ని సైంటిఫిక్ గా చూస్తూ అవును. ఇప్పుడు అనుకుంటారు సైంటిస్ట్ అందరూ, కొంతమంది అక్కడ పోయి ఇది అన్నీ నిజం కాదు నమ్మకం లేకున్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడ పోయి మళ్ళీ తిరిగి వచ్చి జ్యోతిషం చూసేవాళ్ళు, భక్తి మార్గంలో వచ్చేవాళ్ళు చాలామంది. ఓకే. కెరీర్ పరంగా బాగుండాలి, లేదంటే పెళ్లిళ్ళు చేస్తే పిల్లల జీవితాలు బాగుండాలి, లేదంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా అవ్వాలి, ఇలా చాలా రకరకాల కోరికలు ఉంటాయి కదా. సో మళ్ళీ దోషాలు కూడా ఉంటాయి వాళ్ళకి. అన్ని యోగాలు కూడా దాంట్లో సంపాద్యం పెరుగుదల అన్ని ఉండదు, దాంట్లో అడ్డం పెట్టిన దోషం కూడా కొన్ని ఉంటాయి. మంచిగా జరిగినప్పుడు అంత దోషం మీద అటెండ్ చేస్తుంది. రాగు దోషం అంటారు, సర్పదోషం అంటారు, పితృదోషం అంటారు, నరదీశ దోషం అంటారు, ఈ రకాల దోషాలు ఉన్నాయి. పూర్వజన్మ కర్మ దోషాలు అంటారు. ఇవన్నీకి సొల్యూషన్ పరిష్కారం ఉంటుంది. ఇది పరిపూర్ణంగా భక్తి భయంతో నమ్మకంతో వాళ్ళు చేయగలుగుతున్నారండి, తప్పకుండా వాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఒకసారి సడన్ గా ఏవైనా ప్రమాదాలు జరగడము,
ఆ ప్రమాదాల్లో చనిపోవడము అలాంటివి ఉన్నాయి. ఇన్సిడెంట్, ఉంటాయి కదా. యాక్సిడెంట్ అనుకోకుండా చనిపోతారు. ఆ, ఆ, ఏదైనా హార్ట్ అటాక్ రావడం అట్లా చనిపోతూ ఉంటారు కదా. సో అలాంటి జాతకాలు మీరు ఇప్పటి వరకు చాలా మంది చాలా చూస్తుంటారు మంది కదా. చూసినాము. ఆ, వాళ్ళ ఆత్మశాంతి లేకుండా అట్లాంటి ఇలా తిరిగి చాలా మందికి ఉంటుంది. ఆ. సో దానికి ఇట్లాంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు పితృదోషమో వాళ్ళ వంశం మరి ఆత్మశాంతి చేసుకుంటే కుటుంబానికి మంచిది. ఒకవేళ మీరు ఆ జాతకం చూస్తున్నారు అనుకోండి, అందులో కనిపించింది అనుకోండి ఇలాంటి ప్రమాదాలు, వాళ్ళకి చెప్తారా? అనుకోండి కష్టాలు గండాలు ఉండి మీలాగా జరుగుతుంది. ఈ సమయ వయసు కాలంలో మీరు జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు ఆ సమయం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాహనాలు కానీ మన ఆరోగ్యపరంగానే సడన్గా ఉమ్, కష్టాలు గండాలు రావచ్చు. అట్లాంటివి భయపడతారు. భయపెట్టకూడదు. అది ధైర్యం పెట్టడానికి ఇంత విషయం ఉండదని చెప్పేస్తాం. ఉమ్, చెప్పాలి. చెప్పలేకపోతే కొన్ని ప్రాబ్లం. ఆ రోజులో నాకు 2 సంవత్సరం మీకు బాగా చెప్పి ఉన్నారు, అక్కడ నాకు గండ ప్రమాదాలు జరిగిందే అడుగుతారు కదా. ఉమ్, ఆ గండం మాట చెప్తారు, ఉమ్, కష్టాలను మాట చెప్పి దానికి నివృత్తి ముందే పరిష్కారం చెప్పేస్తారు. ఆ పరిష్కారం చేయడం వల్ల ప్రమాదాలు ప్రాణం పోయి కంటే కూడా తప్పించుకుంటారంటారు కొంతమంది. ఉమ్. అలాంటి దానికి సొల్యూషన్ కూడా ఇస్తారు. దాన్ని వచ్చిన సమయంలో కాపాడుకోవచ్చేది. కేవలం వేలిముద్ర ఆధారంగా చెప్తారా? అంటే వేలిముద్ర తీసుకుంటారా? డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి ఏం తీసుకుంటారా? ఏం తెలుసు, ఒక్కటి ఓన్లీ వేలుముద్ర మాత్రం. ఉమ్, వేలుముద్ర ఇచ్చినారంటే దాంట్లో ఉన్న మీ పేరు, కుటుంబం, డేట్ ఆఫ్ బర్త్, రాసి నక్షత్ర వివరాలు అన్నీ మొత్తం వచ్చేస్తుంది. ఉమ్, కరెక్ట్గా వస్తేనే చూపుతాం. కొన్ని విషయాలు కలిసి అమ్మ నాన్న పేరు వచ్చి భార్య పేరు తప్పుగా వస్తే అది మనది కాదు. మనం పుట్టిన సమయంలో ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఉమ్. చాలామంది వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. అవును, ఒకే టైంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఆ. మరి వాళ్ళందరికీ అదే ఒకేలా చాలా మంది పుట్టి ఉంటారు. అందరికీ ఏ వయసులో ఏ కాలంలో చూడాలని చెప్పాను కదా, ఆ టైంలో దొరికితే చూసి చెప్తారు. ఓకే. కేవలం ఆ భగవంతుణ్ణి నమ్మే వాళ్ళకే దేవుడి దయ లేకపోతే- అనుగ్రహం, సూర్యుడి అనుగ్రహం, అగస్త్య మహర్షియుడి అనుగ్రహం, ఋషిమారుడి అనుగ్రహాలు ఉంటే జరుగుతుంది. ఓకే. ఆహా, కాదు, వేరే రిలీజియన్ పీపుల్ కి కూడా వస్తూ ఉంటారా? కేవలం ఈ హిందువులు, హిందూ ధర్మాన్ని భగవంతుని హిందూస్ నమ్మే వాళ్ళు వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు చెప్పించుకుంటున్నారు. కూడా చెప్పేసుకున్నారు చాలా మంది. ఉమ్. కానీ మరి ఈ పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెయ్యరు కదా. చెయ్యరు. వాళ్ళు తెలుసుకుంటారు, వస్తున్నారు కదా, ఆ. ఇక్కడ చూడాలని వచ్చారు కదా. చాలా మంది ఇప్పుడు చూడాలన్నా దాన్ని చెప్పిన నమ్మకం వాళ్ళకి కరెక్ట్ అంటే వాళ్ళు చేయగలుగుతారు. ఉమ్. ఓకే. కుజదోషం అని అంటూ ఉంటారు కదా. అవును. సో దాని గురించి నాడిలో జ్యోతిష్యం కుజ ఏం దోషం చెప్తుంది? అంటే దానికి మాంగళ్య దోషం ఉంటే దానికి నివృత్తి మార్గం ఏంటి, ఏ గుడి దేవస్థానంలో పూజ పురస్కారం చేయాలని చెప్పేస్తారు. ఉమ్. ఓకే. ఇప్పుడు అది గ్రహాలు పెట్టి ఉన్న దోషం ఉంది, వంశపారంపర్య దోషం ఉంటుంది, రకరకాల దోషాలు ఉంటాయి. రకరకాల దోషాలకి అన్ని దోషాలకు పరిష్కారం నివృత్తి ఉంటుంది. ఓకే. అంటే ఈ గ్రంథాలలో మనకి ఏం జరుగుతుందో చెప్పి దానికి పరిష్కార మార్గాలు కూడా అందులోనే సూచిస్తారు, అవును, అందులో చూపిస్తాం. అందులోనే ఉంటాయి. అన్నీ అందులో మనం చెప్పేది ఏముండదు, మనిషిగా చెప్పడం మేము మనదు. అది నాకు ఉందో దీంట్లో చదవడం. దీంట్లో ఉన్న అర్థం అనువాదం చేసి మీకు చెప్తాము. ఓకే. మీరు పట్టుకునేది ఎట్లా? ఇప్పుడు వేలిముద్ర తీసుకుంటారు, అది ఆ గ్రంథం నాకు సంబంధించింది అని ఎట్లా? అప్పుడు మీరు ముద్ర తీసుకున్నాం కదా, ఆ. ఆ ముద్ర చూసిన ఇలాగా బండిల్స్ లైబ్రరీ చాలా ఉంటాయి. ఎగ్జామ్లో ఇప్పుడు లైబ్రరీ ఎన్నో బండిల్స్ ఉంటాయి. ఉమ్. లక్షలు లక్షల బండిలు ఉంటాయి. అందులో సర్చింగ్ చేస్తారు. ఈ వేలుముద్ర పేరుకు ఏ పత్రం ఎన్ని బండిల్స్, ఒక్క వేలుముద్రకి 3 నుంచి 5, 6 కట్టే మ్యాచ్ అవుతుంది. ఉమ్. అంత 5, 6 కట్టెలు ఏదైనా ఒక దాంట్లో ఉండవచ్చు, ఉండలేక కూడా పోవచ్చు. ఉమ్. కానీ ఒక అక్క చదువుతారు. ఉమ్. మీరు ఎట్లా అన్ని గ్రంథాలలో ఒకరు మీ దగ్గరికి వచ్చినప్పుడు వేలిముద్ర ఇచ్చినప్పుడు దానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్తారు కదా, ఇన్ని వేల బుక్స్ లల్లా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎట్లా అంటే అది మాకు నేర్చుకున్నదే కదా. ఈ వేలుముద్రకి ఈ తాళపత్రం ఓపెన్ చేస్తాం, బండిల్స్ ఒక్కొక్క బండిల్స్ చాలామంది సర్చింగ్ చేసి వాళ్ళు ఓపెన్ చేస్తే ఇక్కడ ఉండదు. ఆ వేలుముద్రకి అర్థం దీంట్లో తాళపత్రంలో ఉన్నాయి. ఉమ్. అప్పుడు ఈ వేలుముద్ర దీనికి సంబంధించి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క కట్టెలు 20, 30, 80, 40 తాళపత్ర ఆకులు ఉన్నాయి. ఉమ్. కొన్ని ఆకులు ఒక్కొక్క ఆకు చదువుతారు. చదువుతున్నప్పుడు కరెక్ట్ అని ఒక పత్రములు మీ కుటుంబ వివరాలు, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయిందంటే భవిష్యత్తు గురించి మొదలుపెట్టి దీన్ని బట్టి భవిష్యత్తు గురించి అన్నీ మీకు రాసి ఆడియో రికార్డింగ్ చేసి ఇచ్చేస్తాం. ఉమ్. ఏమేమి జరుగుతుంది, జరిగిపోయింది కూడా చెప్తారు పేర్లతో సహా చెప్తారు. పూర్వజన్మ కర్మం, ఉమ్. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఉమ్. వస్తుంది. ఇంకా ఎక్కువగా మీరు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో అంటే ఎక్కువగా ఎలాంటి దోషాలు చూస్తూ ఉన్నారు? ఇది కలియుగం అంటారు కదా. సో కలియుగం. కలియుగంలో ఏం కనిపిస్తోంది మీకు ఈ జ్యోతిషంలో ఎక్కువగా? మాకు జరిగిన ఒక అనుభవం చెప్తున్నాను. రాజకీయంలో వస్తున్నారు, అది చాలా ఇప్పుడు సమీపకాలం, ఇప్పుడు ఉన్న సంవత్సర కాలంలో చెప్తున్నాను. 2002, 2005, 2010 తర్వాత
మనకి ఇప్పుడు 2025, 21, 24లో వస్తుంది కదా. ఈ టైంలో ప్రేమలో జరిగిన ఒకరు నీచమైన కూడా తక్కువ కులం ఉన్న వాళ్ళు కూడా పెద్ద పదవిలో పోయింది పదవిలో ఉంటారు. అది కనిపిస్తుంది. ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక నా అనుభవంలో తల్లి తండ్రి కొడుకు ఉన్నారు. కొడుకుకి ఆరోగ్య సమస్యల పరంగా డాక్టర్ దగ్గర పోతున్నారు. పోయి వచ్చారు. వాళ్ళు డాక్టర్ ఏం చెప్పారు అంటే ఈయనకి ఆయుష్ ఇదే, తర్వాత లేదు అని చెప్పేశారు. నా దగ్గర వస్తున్నారు వాళ్ళు. ఈయన గురించి ఎట్లా డీటెయిల్స్ ఉన్నాయి. నేను చదివి పేరు వివరాలు అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. మ్యాచ్ అనేది 26 వయసు వచ్చింది కదా, 26 వయసు వరకు నిండిపోయింది. తర్వాత లేదు, తెలియలే. నేను ఏంటంటే వాళ్ళ తలపత్రంలో అట్లాగే నేను డైరెక్ట్గా చెప్పడానికి కుదరలేదు, మనసు ఒప్పుకోలేదు నాకు. అలాగే ఇంటే ఎట్లా చేయాలంటే నేను చెప్పినాను 3 వారాల తర్వాత మీరు రండి. ఆయుష్ ఇంతవరకు డాక్టర్ చెప్పారు, మనకు నమ్మించాను. 3 వారాల తర్వాత రండి அப்படின்னு చెప్పి పంపించినాం. కానీ అంత ప్రమాణ కన్నా డాక్టర్ చెప్పిన వారి డేట్ అన్ని ఇచ్చి దాంట్లో తప్పించుకున్నారు ఆయన. కారణం అది 3 వారాల తర్వాత ఏం చేసినా ఏం స్వామి ఎట్లా అంటే అవి వాళ్ళు యాగ పూజ పురస్కారాల్లో కొన్ని చేశారు వాళ్ళు. దానివల్ల ప్రాణగంట తప్పించుకున్నారు ఆయన. చచ్చిపోతారని చెప్పిన మాట తప్పించుకున్నారు. அதுதான் பெரிய வித்தியாசம். இது అనారోగ్య సమస్యనా? అనారోగ్య సమస్య దాంట్లో బయటపడారు. இதுதான் ஒரு ఆశ్చర్యంగా నాకుండే అనుభవంలో జరిగినది. ఇలా ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. మాకు 25 సంవత్సరంగా నేను చూస్తున్నాను. ఒకవేళ ఇట్లాగే అంటే అర్ధాయుషు అలా ఇలా చెప్పిన వాళ్ళు తాళపత్ర గ్రంథాల దగ్గరికి అల్పాయుసు ఉంటుంది, అల్పాయుసు ఉంటుంది కదా, తక్కువ ఆయుసుల ఒప్పన ఇట్లా ఉండేది. ఆ మాట చెప్పి పంపుతాము. ఇలాగ ఉన్నది చూసుకోండి. దేవుడు అనుగ్రహం, దేవుడు మీరు చేసుకున్న పుణ్యం దానం ధర్మం ఎంతవరకు మీరు ఎదురు కాపాడుకుంటే దేవుడు అనుగ్రహం. తప్పించుకుంటే లేకపోతే ఆయుసులు పోతుంది అని చెప్తాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చెన్నైలో ఉంటుంది, మనం ఆఫీస్ ఉంది చెన్నై దగ్గర చిదంబరం వైదీశ్వరన్ కోయిలు ఉంటుంది. పక్కన సీరుగాడిన ఏరియా, అక్కడ మనకి అక్కడ వైదీశ్వరన్ ఆలయంలో దేవాలయంలో పక్కన మన ఆఫీస్ ఉంటుంది. అక్కడ వచ్చే వారికి వేలుముత్రం డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా అక్కడ ఆఫీస్గా రావచ్చు, డైరెక్ట్గా చూసుకుపోవచ్చు. ఒకవేళ రాలేకపోతే వాళ్ళు వేలుముత్రం మాత్రం లేడీస్ అనేది లెఫ్ట్ తంబు, జెంట్స్ అని రైట్ తంబు వాట్సాప్తో వాళ్ళు పంపించడానికి ఆన్లైన్తో వీడియో కాల్తో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి దోషాలకి పరిష్కార మార్గాలు చూపిస్తారు? అన్ని దోషాలు ఉంటాయి. రకరకాల విభాగ దోషం ఉంది, పితృ దోషం ఉంది, శత్రువులు నరదీసి అని అలాంటి దోషం బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, అలాంటి దోషం ఉంటుంది. కొన్ని గ్రహాలు పెట్టి దోషం ఉంటుంది, ఎందెంత గ్రహాలు ఎద్దెంత దోషం ఉంటుంది. ఈ విధమైన వంశ పారంపర్య దోషం ఉంటుంది. ఈ దోషానికి పరిష్కారం అందరికీ దొరుకుతుంది. ధన్యవాదాలండి మాకు నాడి జ్యోతిష్యం గురించి తెలియజేస్తున్నారు.